పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మహోన్నతుడ, మహాగణుడ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. సమస్త సృష్టిని సృష్టించిన మహాదేవుడవు తండ్రి, ఆది యందున్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఆయన తండ్రి ఆది యందు ప్రభా, ఆయన తండ్రి మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని ఎత్తున్నారు ప్రభా, మీరు దేవునితో ఉన్నారు ప్రభా. మీకు స్తుతులు నాయన. సమస్త సృష్టి మీ ద్వారా కలిగి ఉన్నది ప్రభా, ఆయన మీ వలన మీ కొరకు కలిగి ఉన్నది మా యేసు ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. జీవం గల దేవుడవు, ప్రేమ గల దేవుడవు మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. సమీపింపరాని తేజస్సులో ఉన్న మహాదేవుడవు ప్రభా, ఆది సంభూతుడవు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. నేనంత గొప్ప దేవుడు అయ్యుండి మా మధ్యకు ప్రభా మీరు కృపా సత్య సంపూర్ణుడుగా, దీనుడుగా, సాత్వికుడుగా మీరు వచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము మా తండ్రి. ఆయన మా నిండు హృదయంతో మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీ కుమారుడిని మాకు రక్షకుడుగాను, విమోచకుడుగాను, ఇమ్మానుయేలు దేవుడుగా మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. పాపము చేత, అపరాధముల చేత పతనమైపోయి పడి ఉన్న మమ్మల్ని మీరు రక్షించుకున్నారు ప్రభా. మీ రక్తమిచ్చి మమ్మల్ని విమోచించి మాకు సమీప బంధువుడిగా మీరు అయినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా నాయన. మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకి వందనాలు నాయన. మీరు మాకు ఇచ్చిన నిత్య జీవమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన మీ ప్రశస్తమైన రక్తాన్ని మీరు మాకు ఆధారంగా నాయన ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు. మీ రక్తమే మాకు చాలు తండ్రి. దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాము, ప్రేమిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తుతులు నాయన. మాకు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు నాయన, స్తోత్రాలు. అబ్బా తండ్రి అని మొరపెట్టుకోవడానికి నాయన మాకు ఇచ్చిన నాయన ఈ శ్రేష్టమైన దినమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఆయన ప్రతిరోజు ప్రభా ఉదయాన్నే ప్రభా నాయన మీ దాసుల్ని మీరు అభిషేకించి నాయన లోతైన సందేశాలను ప్రభా నాయన మీరు మాకు వినిపిస్తున్నారు, అందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన వర్చువల్ ఫెలోషిప్ ఈ గ్రూప్ లో ఉన్న నాయన తండ్రి దైవ సేవకులను బట్టి, పెద్దలను బట్టి నాయన తండ్రి, నాయన బాబీ అన్నయ్యను బట్టి, అలాగే ప్రభు నడిపిస్తున్న స్వరూప్ అన్నయ్య, ప్రభు జాన్సన్ తమ్ముని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన తండ్రి విజ్ఞాపన చేసి నాయన ప్రభా నాయన ప్రసిద్ధ సిస్టర్ గారు నాయన దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఆయన మరో సిస్టర్ గారు ప్రభా నాయన ఇందుబాల సిస్టర్ గారు ప్రార్థించి నాయన దేవా నాయన తన మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన, స్తోత్రాలు నాయన. ఈ సమయం మందు ప్రభా వాక్యం చెప్పిన మీ దీన దాసుని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీ బిడ్డను మీరు అభిషేకించండి మా నాయన, మీ ఆత్మతో నింపండి ప్రభా. దేవ సమృద్ధివంతమైన మీ జీవంతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఆ జీవాన్ని మీరు మాకు అందించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. వాక్య పరిచర్యలో మీ బలమైన హస్తాన్ని నీ బిడ్డకు మీరు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మాకందరికీ కావలసిన నాయన తండ్రి వాక్యాన్ని మీరు మాకు దయచేయండి, మమ్మల్ని సరిచేయండి ప్రభా, మమ్మల్ని గద్దించండి ప్రభా, ఆదరించండి ప్రభా. నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన ఇంకా రావాల్సిన బిడ్డల్ని మీరు తోడుకొని రండి ప్రభా. జూమ్ చుట్టూ మీరు కంచి వేయండి ప్రభా. ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లం రాకుండా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి. మీకు వందనాలు నాయన. కూటంలో మమ్మల్ని అందరినీ ఉజ్జీవపరచండి ప్రభా. గొప్ప ఉజ్జీవం దయచేయండి, పరలోకపు వాతావరణం దయచేయండి ప్రభా. నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి మా తండ్రి. ముందున్న సమయాన్ని అంతటినీ మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ తల్లి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జాన్సన్ అయ్యగారు జాయిన్ అయ్యారు, స్పీకర్ గారు. ఫస్ట్ విజయ్ చంద్ర గారు స్పీకర్ గారిని పరిచయం చేయండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ అన్న.
వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ప్లీజ్. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధమైన మనకి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నేటి ప్రాతకాల జూమ్ కూడికకు విచ్చేసినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి దైవ వర్తమానం అందించడానికి దేవుని చిత్తానుసారంగా సిద్ధపడిన దైవజనులు పాస్టర్ డి ఆశీర్వాదం గారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ ఉన్నాను. ఆశీర్వాదం గారు మనకు చాలా సుపరిచితులు. ఆత్మచేత దేవుని వాక్యాన్ని పలుసార్లు మనకు బోధించి ఉన్నారు. ఈరోజు కూడా వారు వాక్య సందేశాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే నూతనంగా జాయిన్ అయిన వారి నిమిత్తమై కేవలం దేవుని మహిమ కొరకై వారి గురించినటువంటి చిరు పరిచయం. పాస్టర్ డి ఆశీర్వాదం గారు ఒంగోలు జిల్లా ఎడుగొండలో పొడుగు చెందిన వారు. వారు విద్యార్థిగా ఉన్నప్పుడే యుఎస్ఐ పరిచర్య ద్వారా క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారు. వీరు వరల్డ్ విజన్ లో కొంతకాలం పనిచేసిన తర్వాత 1989వ సంవత్సరంలో దేవుని పిలుపు మేరకు వీరు తన పూర్తికాల సమయాన్ని సంఘాలు స్థాపించుటకు మరియు కాపరి పరిచర్య కొరకు అంకితం చేసి ఉన్నారు. అప్పటి నుండి దేవుడు వారిని వివిధ సంఘాలు మరియు శిక్షణ శిబిరాల్లో వాక్య ప్రబోధన మరియు బోధించుట యందు విస్తృతంగా వాడుకొనుచు ఉన్నారు. ఆశీర్వాదం గారి ప్రియ సతీమణి శ్రీమతి లిడియా ఆశీర్వాదం గారు ప్రతిభావంతులైన ఉపాధ్యాయురాలు. వారి ప్రియ కుమారుడు పాస్టర్ శామ్యుల్ హడ్సన్ గారు భోపాల్లో ఒక చర్చికి పాస్టర్ గా సేవ చేయించు ఉన్నారు. వారి ప్రియ కుమార్తె సహోదరి హ్యామ్సీ పౌలినా గారు రాజస్థాన్ లో యుఎస్ఐ మినిస్ట్రీస్ లో స్టాఫ్ వర్కర్ గా సేవలు అందిస్తూ ఉన్నారు. ఆశీర్వాదం గారు ప్రతిభావంతులైనటువంటి సుమధుర గాయకులు కూడా. వీరు షాలేము రాజా మరియు నీ వంటి వారెవరు అనే పేరుతో 2 ఆల్బమ్స్ కూడా చేసి ఉన్నారు. ఈ సమయంలో మనకి దైవార్తమానం అందించడానికి పాస్టర్ డి ఆశీర్వాదం గారిని సాదరపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గుడ్ మార్నింగ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రేమ గల దేవుడు మనలను ప్రేమించి మన ఆయుష్ కాలమును పెంచి మనలను ఆరోగ్యంగా ఉంచి నేటి దినాన సజీవులుగా ఉండి ఆయన వాక్యం వినేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే సంగతులు ఆలోచిస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. దేవుని మహాకృప ప్రతి సంవత్సరము ఈ రీతిగా ఒక సందర్భాన్ని ఆధారం చేసుకుని మన ప్రియ ప్రభువుని గురించి ధ్యానించటానికి ప్రభువే అనుగ్రహించిన ఈ గొప్ప అనుకూలతను బట్టి మనం ప్రభువుని ఎంతో స్తుతించాలి. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడిని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడిని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. దేవుడి మాటలను మన కొరకు దీవించునుగాక. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను అని చెప్పి ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని వ్రాస్తూ
నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము అన్నాడు. ఒక వ్యక్తి సంఘము స్థిరమైందిగా ఉండాలి అంటే, అది బలమైందిగా ఉండాలి అంటే, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి ఒక సత్యం అర్థం అవ్వాలి. ఆ సంఘము సత్యమునకు స్తంభము అని వ్రాయబడు. సంఘము సత్యమునకు స్తంభము, సత్యమును నిలబెట్టే స్తంభం. సత్యమును నిలబెట్టాలి అంటే సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి సత్యం అర్థం అవ్వాలి. సత్యాన్ని గురించిన గ్రహింపు, వెలిగింపు లేకుండా సంఘము నిలబడదు. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి, సహవాసములో ఉన్న ప్రతి వ్యక్తి వాట్ ఈస్ ద ట్రూత్ అనేది అర్థమైనప్పుడు మాత్రమే విధేయత చూపుతాడు, వినయము కలిగి తగ్గింపు కలిగి ఉంటాడు, ప్రవర్తన మార్చబడుతుంది. సంఘములో జనులు ప్రవర్తించటానికి, సంఘానికి సంఘము సత్యమునకు ఆధారమై ఉండడానికి, దైవభక్తిని గూర్చిన మర్మము తెలుసుకోవడానికి సంబంధం ఉంది. కనుక జనుల యొక్క ప్రవర్తన, సంఘము సత్యమునకు ఆధారమై ఉండుట, సత్యమును మరింత లోతుగా తెలుసుకోవడంలో ఆధారపడి ఉంది. చదవబడిన వాక్యములో ఉన్న సత్యమును గూర్చిన గ్రహింపు ఏ విశ్వాసికైతే, ఏ సంఘానికి, ఏ నాయకుడికైతే ఉండదో వాళ్ళు ఇన్స్టేబుల్ గా ఉంటారు, అన్స్టేబుల్. వారు అస్థిరంగా ఉంటారు. కనుక స్థిరమైనటువంటి వారుగా ఉండాలంటే సత్యం అర్థం అవ్వాలి. మనము సేవించే దేవుడు ఎలాంటి వాడు, ఎక్కడి నుండి వచ్చాడు, ఆయన క్యారెక్టర్ ఏంటి అనే దాని విషయంలో సరిగా చూచినట్లు మన కళ్ళు తెరవబడాలి. నిరాక్షేపముగా, ఆక్షేపణ ఏమీ లేకుండా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. మన దైవ భక్తికి అసలు బేస్ ఏంటి అంటే ఒక ట్రూత్. ఏంటి ఆ ట్రూత్ అంటే ఆ చెప్పబడిన సత్యం అన్నమాట. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ప్రభు అయిన యేసు శరీరము ధరించుకొని ప్రత్యక్షుడయ్యాడు. శరీరము ధరించుకొని ప్రత్యక్షమైన వాడు ఎవరో? ఆయన అక్షయుడు, అదృశ్యుడు, సకల యుగములలో రాజు అయ్యున్నవాడు. అక్షయుడు, క్షయము లేనివాడు, ఆదియు అంతము అయినవాడు, అల్ఫా ఓమేగా అయినవాడు, మొదటివాడును కడపటివాడును అయినవాడు. దేవదూతలు సైతము ఆయన మహిమను చూడలేక 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని ఆరాధించబడినటువంటి వాడు. మహిమ కలిగిన వాడు, మహిమగల సింహాసనము మీద మహిమతో నింపబడిన వాడు. ఆయన హెబ్రీ 2:14 ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. ఆత్మ అయ్యున్న దేవుడు, శరీరము లేనివాడు. శరీరము లేనివాడు ఆత్మ, దేవుడు ఆత్మ అయ్యుండును. ఆయన ఎవరాయన? అదృశ్య దేవుని స్వరూపి, ఆది సంభూతుడు, మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడైన వాడు, మొదటివాడు కడపటివాడు, అల్ఫా ఓమేగా, వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉన్నవాడు, ప్రపంచంలో ఏమీ లేక ముందుగా ఉన్నవాడు, ఇప్పుడున్నవాడు, ఇంకా ఉండబోయేవాడు, నిత్యుడగు దేవుడు,
శాశ్వతుడైన దేవుడు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. శరీరుడుగా ప్రత్యక్షుడైన వాడు సామాన్యుడు కాదు. ఆయన మహిమను చూచి మనం బ్రతకలేము. ఒరిజినల్ గా ఆయన శ్రీమంతుడు, ఆయన అద్వితీయుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యారు. ఎందుకు? హెబ్రీ 2:14 ఆ పిల్లలు అనగా ఆయన పోలికలో సృష్టించబడిన వారు, ఆ పిల్లలు ఆయన రూపంలో సృజించబడిన వారు, ఆ పిల్లలు ఆయన జీవవాయువును ఊదగా జీవాత్మగా మారిపోయిన మనుషులు. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయి. శరీరము ధరించుకొనవలసిన అవసరత వచ్చింది. ఎందుకు? ఆ పిల్లలు రక్తమాంసములు గలవారు. ఆయన పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆయన కూడా రక్తమాంసములలోకి రావలసి వచ్చింది. రక్తమాంసములలోకి రావడానికి కన్యక గర్భాన్ని ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. నాటి దినాలలో పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకుంటున్న ఆ కన్య మరియ గర్భములో సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకొనగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభు అయిన యేసు, ఆయన గ్లోరియస్ గాడ్, హోలీ ఆఫ్ హోలీ, హోలీ ఆఫ్ హోలీస్, కింగ్ ఆఫ్ కింగ్స్, ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, who is dwelling in the unreachable glory, ఆయన సశరీరుడుగా రక్తమాంసములు ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. ఆయనను చూచినట్లు మన కళ్ళు తెరవబడాలి. దట్ ఈస్ ద ట్రూత్, which we should know, which we should be enlightened regarding the truth. The Lord who is in glorious, who is seated on the glorious throne, మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు, అత్యున్నత సింహాసనం మీద ఉన్నవాడు ఆయన. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆయన కూడా రక్తమాంసములు గలవాడాయన. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడై, ప్రత్యక్షమైన వాడు ఎంత గొప్పవాడో సరిగా తెలియకపోతే మన ప్రవర్తనలో మార్పు రాదు, మన ప్రార్థనలో మార్పు రాదు, మన పరిశుద్ధతలో మార్పు రాదు. We should understand who came into the world. ఈ లోకములోనికి వచ్చిన వాడు ఎలాంటి వాడో మనకు అర్థం అవ్వాలి. ఆయన పిల్లలు రక్తమాంసములు గలవారైనందు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయి. ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు పొందెను. నాటి పరిసయ్యులు, శాస్త్రులు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రశ్నిస్తున్నారు. పాపము చూడాలని వెతికారు, తప్పులు చూడాలని వెతికారు. నాటి దినాలలో పరిసయ్యులు, శాస్త్రులు, సొంత యూదులు, ఈయనెవరో దేవుడని చెప్పుకుంటున్నాడు, నేను తండ్రి దగ్గర నుండి వచ్చాను అంటున్నాడు, అబ్రహాము పుట్టక ముందే ఉన్నాను అంటున్నాడు, నేను పరిశుద్ధుని అంటున్నాడు, నీతిమంతుడిని అంటున్నాడు, నా సొంతగా నేను మాట్లాడటం లేదు, తండ్రి నాకేది ఇస్తే అదే మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఎవరి యేసు? ఆయన అంత నీతిమంతుడా? మనం ఇదివరకు అనుభవించిన మోషే, అబ్రహాముల కంటే నీతిమంతుడా? ఏంటి ఆయన మాట్లాడేది?
చాలా చిత్రంగా మాట్లాడుతున్నాడే మన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా. ఏంటి ఆయన మాట్లాడేది? ఎవరైనా అసలు పాపములు క్షమించుటకు అధికారం ఈయనకెందుకుంది అసలు అని ఆలోచిస్తున్నారు. ప్రభు అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. తనకు తానుగా దేవుడినని చెప్పుకోగలిగిన ఏకైక వ్యక్తి ప్రపంచములో యేసుక్రీస్తు ఒక్కడే. ఆత్మ విషయమున నీతిమంతుడని తీర్పు పొందెను. బాహ్య ప్రపంచములో ఉన్న జ్ఞానులు పరిశీలించిన, శాస్త్రులు పరిశీలించిన దానియేలు గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. ఆయనలో లోపము చూపించాలని వెతికారట. వాళ్ళు దానియేలులో ఏ తప్పైనను లోపమైనను కనుగొనవలనని చూడగా కనుగొనలేకపోయిరి అని వ్రాయబడు. ఏ తప్పైనను లోపమైనను కనుగొనవలని కనిపెట్టుచుండిరి, కనుగొనలేకపోయేది. కనిపెట్టుచుండిరి, కనుగొనలేకపోయేది. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు జరిగింది. కనిపెట్టుచుండిరి, కనుగొనలేకపోయేది. ప్రభు అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. మన ప్రభువులో దోషము ఎవరు చూపించలేకపోయారు. తనకు తానుగా ఆత్మ విషయమై నీతిమంతుడని తీర్పు పొందాడు. బాహ్య ప్రపంచంలో జ్ఞానుల దృష్టిలో, శాస్త్రుల దృష్టిలో, వేదాంతుల దృష్టిలో, యోధాశాస్త్రం అభ్యసించిన వారందరి దృష్టిలో ఆయన నీతిమంతుడని తీర్పు పొందాడు. యావత్ ప్రపంచ చరిత్రలో ఆత్మలో నీతిమంతుడైన వాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునని ప్రపంచానికి సవాలు చేసిన వాడు ఒకే ఒక్కడు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీతిమంతుడని తీర్పు పొందాడు. జ్ఞానులెందరో తప్పులు చూపించగోరి చూపలేకపోయారు. కనిపెట్టుచుండిరి, కానీ కనుగొనలేకపోయిరి. They failed to find a fault in Jesus. They failed to find a fault in Jesus. Jesus is the invisible of God. And then దేవదూతలకు కనబడెను. దేవదూతలకు కనబడిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అనేక మందికి కనబడ్డాడు రుజువుగా. ఆయన ఆత్మరూపిగా ప్రపంచంలో అనేక మందికి కనబడ్డాడు. తెర చినిగెను అనే పుస్తకంలో ఒక ముస్లిం స్త్రీ గుల్షానా ఎస్తేర్ అనేటువంటి ఆవిడ కుంటిదై ఉండగా అమెరికా రకరకాల దేశాలకు వెళ్ళి ఆపరేషన్ చేసిన సక్సెస్ కాకపోగా అబ్రహాం అనే ఒక వ్యక్తి ఆమెకు సువార్త చెప్పగా ఆమె ప్రభువునందు విశ్వాసం ఉంచగా ఒక అర్ధరాత్రిలో వేకువజామునో ప్రభు అయిన యేసుక్రీస్తు దర్శనమిచ్చి ఆమె కుంటి కాలును బాగు చేయగా తనంతట తానే తలుపు తీసుకొని బయటికి వచ్చి ఆమె బాగుంది, ప్రభు ఆమెను స్వస్థపరిచాడు, ఇలాగా యేసుక్రీస్తు నన్ను బాగు చేశాడు అన్న సంగతి ఇంట్లో వారికి చెప్పినప్పుడు కుల బహిష్కరణ చేశారు. వాళ్ళు బహిష్కరణ చేయకముందే వీళ్ళకి నన్ను బ్రతకనీయరు అనుకుంది. ముస్లిమ్స్ చాలా స్టాంచి, వాళ్ళ అల్లా ఎవరో వాళ్ళకి సరిగ్గా తెలియదు ఇంతవరకు. కానీ అల్లా 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 అని అల్లాడిపోతా ఉంటారు. ఆయన ఎవరో వాళ్ళకి తెలియదు అసలు సరిగ్గా.
ఇంతవరకు గంటకు అల్లాడటం తప్ప అల్లా ఎవరు ఇంతవరకు తెలియదు వాళ్ళకి. అటువంటి అయోమయ మతంలో, గందరగోళపు మతంలో ఉండి సత్యం తెలియక గందరగోళం అయిపోతున్న గుల్షానా ఎస్తేరు ప్రార్థించగా దేవుడు దర్శనమిచ్చి ఆమెను రక్షించగా, వాళ్ళు ధనవంతులు కోటీశ్వరులై ఉండగా కులానికి చెడ్డ పేరు వస్తుందని విడిచిపెట్టమని ఒత్తిడి చేయగా ఆమె ఒక రాత్రి బయలుదేరి వెళుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఆటోలు, ఏ వాహనాలు ఉండడానికి వీలు లేని ప్రాంతంలో, అది అర్ధరాత్రి ఏ సమయం గుర్తులేదు కానీ ఆమె బయటికి రాగా ఒక ఆటో లాంటి వాహనం ఆమెను ఎక్కించుకొని పోయి ఎక్కడో ఒక ప్రాంతంలో దించివేయి. ఆ దిగి వెళ్ళేటప్పుడు ఆయన చేతి మీద పేతురు అని కనబడింది. ఆ డ్రైవర్ చేతి మీద పేతురు అని కనబడింది. ఇక అతడు అదృశ్యుడైపోయాడు, మరలా కనబడలేదు. గుల్షానా ఎస్తేర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద బుక్ ఆఫ్ తెరచినిగను. ప్రభునందు ప్రియులారా, ఆయన దేవదూతలకు కనబడిను. ద ట్రూ గాడ్, ద రియల్ గాడ్ వీఆర్ సర్వింగ్. సంచరించుచున్న దేవుడు, మేలు చేయుచు సంచరించిన దేవుడు. దేవుడు పక్షపాతి కాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం. ఆయన దేవదూతలకు కనబడెను. దేవదూతలాగా కనబడెను. దేవదూతలకు కనబడెను. దేవదూతలాగా కనబడెను. ఒక అనుభవము మీతో పంచుకున్నాను. కనబడిన వాడు దేవుడు. యేసుక్రీస్తు అనేక మందికి కనబడ్డాడు. సాధు సుందర్ సింగ్కి కనబడ్డాడు. దేవదూతలకే కాదు, దేవదూత వలె అనేకులకు కనబడ్డాడు. రక్షకుడిని జనములలో ప్రకటింపబడెను. రక్షకుడు అని పిలువబడడానికి అర్హుడు ఆయనే. ప్రపంచంలో చాలా పేర్లున్నాయి. ఏ పేరుకి రక్షకుడు అనే అర్థం లేదు. రక్షకుడు అనే అర్థం కలిగిన ఏకైక నామము యేసు నామం మాత్రమే. రక్షకుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె కుమారుని కనును, అతనికి యేసు అని పేరు పెట్టుదురు. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు. రక్షకుడు అని జనములలో ప్రకటించబడిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు తప్ప ఇంకా ఎవరూ లేరు. దేని నుండి రక్షించటానికి వచ్చాడు? పాపముల నుండి రక్షించటానికి వచ్చాడు. ఎందుకు పాపము నుండి రక్షించబడాలి? 4 కారణాలు నాకు తెలిసి. సిన్ బ్రింగ్స్ సిక్నెస్. పాపము జబ్బులు, రోగాలు తెచ్చిపెడుతుంది. సామెతల గ్రంథం 3:7. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగు. రెండవది, సిన్ బ్రింగ్స్ సఫరింగ్. రోమాపత్రిక 2:9. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దుష్కార్యము చేయి ప్రతి మనుష్యుని ఆత్మకు శ్రమయు వేదనయు కలుగుచున్నది. స్థాయితో, స్థానముతో సంబంధము లేదు. పేదవాడు మొదలుకొని ధనవంతుడి వరకు ఎవడు దుష్కార్యం చేస్తాడో వాడికి కలవరం, వానికి నెమ్మది ఉండదు. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్కార్యము చేయి ప్రతి మనుష్యుని ఆత్మకు శ్రమయు వేదనయు కలుగును. ఒక స్టేట్మెంట్ ఇలా ఉంది, ఓన్లీ సిన్ కెన్ టేక్ అవే క్రిస్టియన్స్ జాయ్ అని రాయబడింది. ఓన్లీ సిన్ కెన్ టేక్ అవే క్రిస్టియన్స్ జాయ్ అని వ్రాయబడింది.
పాపము ఒక్కటే క్రైస్తవుని ఆనందాన్ని తొలగిస్తుంది. దుష్టులకు నెమ్మది ఉండదు. దుష్టత్వము నుండి విడిపించడానికి వచ్చాడు. Sin brings sickness, sin brings suffering, sin brings shame. సామెతలు 14:34 లేక 34:14. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. Sin brings shame. 4వది, sin brings separation. Separation from God. Sin only can separate you from God. Only sin will bring the distance between you and somebody else, or you and God. Sin brings separation. ఈ 4 కారణాలను బట్టి నీవు పాపము నుండి రక్షించబడవలసిన అవసరత ఉంది. పాపము జబ్బులు, రోగాలు తెచ్చిపెడుతుంది. పాపము శ్రమ, వేదన కలుగు చేస్తుంది. పాపము సిగ్గు, అవమానము, తలవంపులు తెస్తుంది. పాపము చివరికి నిన్ను దేవునికి దూరంగా చేస్తుంది. చచ్చిపోయాడు. చచ్చింది ఏంది? పోయింది ఎవరు? చచ్చింది శరీరము, పోయింది జీవుడు, ఆత్మ. కనుక లోకములో రక్షకుడని ప్రకటించబడెను. జనములలో రక్షకుడని జనములలో ప్రకటించబడెను. ఎక్కడైనా మనం వింటున్నామా రక్షకుడు అని? మన ప్రభువైన యేసుక్రీస్తును గురించి తప్ప ప్రపంచములో ఎక్కడైనా ఈయన రక్షకుడు అని చెప్పబడిందా? ఆ పదము ఎవరికైనా ఎక్కడైనా వాడబడిందా? ఎప్పుడైనా అసలు మనం విన్నామా? రక్షకుడని జనములలో ప్రకటించబడిన ఏకైక వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు? ఆ పేరుకు మాత్రమే అర్థం రక్షకుడని. ప్రజలను వారి పాపముల నుండి విడిపించువాడు, రక్షించువాడు. ప్రియులారా, రక్షకుడని జనములలో ప్రకటించబడిన వానికి నీవు ప్రతినిధివి. యావత్ ప్రపంచ చరిత్రలో రక్షకుడు, నిజంగా రక్షకుడైన వాని యొక్క ప్రతినిధివి నీవు. నిజంగా రక్షకుడైన వాని కుమార్తెవు, కుమారుడవు. నిజముగా లోకరక్షకుడు యేసుక్రీస్తు. నిజముగా ఈయన నిజముగా లోకరక్షకుడు. అందుకే లోకమందు నమ్మబడెను. ఏమని? లోకరక్షకుడని ప్రకటించబడమే కాదు, లోకరక్షకుడని నమ్మబడెను. లూకా సువార్తలో చెప్తాం, లోకరక్షకుడు, సేవియర్ ఆఫ్ ద వరల్డ్. సేవియర్. దేని నుండి? పాపము నుండి విడిపించుటకు. దేని నుండి? అసమాధానము నుండి, అసంతోషము నుండి విడిపించటం. గొల్లలతో చెప్పిన మాట తెలుసు కదా, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్త. ప్రజలందరికీ అందరికీ ఎందుకు? అందరూ పాపము చేశారు కనుక. అందరూ పాపము చేశారు, సంతోషం పోగొట్టుకున్నారు. దేవుని పోలికలో సృష్టించబడిన మానవుడు దేవుని మాట వినక ఆనందాన్ని, సంతోషాన్ని పోగొట్టుకొని నలిగిపోయి బ్రతుకుతున్నాడు. ఆ నలిగిన వ్యక్తిని బాగు చేసి సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. ప్రజలందరికీ ఏ భేదము లేదు. పాపము చెయ్యని కులం ఏదైనా ఉందా? అబద్ధము చెప్పని తెగ ఏదైనా ఉందా? అన్యాయము చెయ్యని మతం ఏదైనా ఉందా? తప్పులు లేని కులము గాని, మతము గాని, జాతి గాని ప్రపంచములో ఏదైనా ఉందా? అందరూ పాపము చేశారు గనుక అందరికీ రక్షకుడు కావాలి. ఏం బాబు, మీ రక్షకుడు మాకొద్దు, మీ యేసు మాకొద్దు అనే వాళ్ళకి తెలియదు. అందరిలో వారు ఉన్నారని, వారు కూడా అబద్ధము చెప్తారని, ఆ అబద్ధానికి విడుదల లేకపోతే నరకం ఉందని వాళ్ళకి తెలియదు.
భార్యాభర్తలు హింసించుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం ఒక కులంలోనే ఉంటుందా? గొడవలు పెట్టుకోవడం ఒక కులంలోనే ఉంటాయా? డిసెప్షన్, కరప్షన్ ఒక కులంలోనే ఉంటుందా? లేదు కదా. అందరూ పాపము చేశారు కనుక అందరికీ శాంతి లేదు, సమాధానం లేదు. పాపము ఒక్కటే మనిషికి మనశ్శాంతి లేకుండా చేసేది, నిద్ర పట్టకుండా చేసేది. అటువంటి పాపము నుండి విడిపించి అందరికీ సంతోషం ఇవ్వడానికి వచ్చిన వాడు మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. భూమి మీద ఆయనకి ఇష్టులైన వారికి సమాధానము. లూకా సువార్త 2వ అధ్యాయం. సమాధానము, గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ ఏంటంటే టు గివ్ యూ పీస్. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చినట్టుగా కాదు. లోకమిచ్చే శాంతి సంతోషాలు తిన్నంత వరకే, విన్నంత వరకే, చూసినంత వరకే, చేసినంత వరకే, అనుభవించినంత వరకే. కానీ మన ప్రభు ఇచ్చే శాంతి అది శాశ్వత కాలం ఉండే శాంతి. ఫిలిప్పీ 4:6-7 ప్రకారంగా 6వ వచనములో విన్నపాలు చేస్తే 7వ వచనములో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును. శాంతి సంతోషాలను తీసివేసేది పాపమై ఉండగా ఆ పాపము నుండి నిన్ను విడిపించి మహా సంతోషము, సమాధానము నీకు ఇవ్వడానికి వచ్చినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకమందు నమ్మబడెను అల్పుల చేత, అజ్ఞానుల చేత, జ్ఞానుల చేత, వేదాంతుల చేత, నెపోలియన్ చేత. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. లోకమందు నమ్మబడెను. వాజ్పేయి చేత, కేఆర్ నారాయణ చేత, రాష్ట్రపతి చేత, ఒరిస్సాలో గ్రాహం స్టెయిన్స్ భార్య ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి యావత్ ప్రపంచ ద గ్రేట్ లీడర్స్ ఆఫ్ ద నేషన్ బిలీవ్డ్ ఇన్సైడ్ జీసస్. జీసస్ ఈస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. జీసస్ ఈస్ ద ఎంటైర్లీ డిఫరెంట్ పర్సనాలిటీ. Jesus' personality is a different personality from all the great personalities of the world. లోకమందు నమ్మబడెను. Jesus Christ was believed in the world. In the world leaders, wise men, జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను కరుణగల యేసువా, కరుణగల యేసువా. జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను కరుణగల యేసువా, కరుణగల యేసువా. యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, 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 యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా. జ్ఞానులు ఆరాధించిరయా నన్ను నిన్ను కరుణగల యేసువా, కరుణగల యేసువా. ఆదాము దోషము అంతము చేయను, అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా. ఆదాము దోషము అంతము చేయను, అవనిని వెలసిన
ఆశ్చర్యకరుడా అసువులు బాయను అవతరించిన కరుణగల యేసువా, కరుణగల యేసువా, యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, 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 యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రియుడా. ఆ ఆ ఆ మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రియుడా. నిన్నంతము కరుణగల యేసువా, కరుణగల యేసువా. జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను, కరుణగల యేసువా, కరుణగల యేసువా. లోకమందు నమ్మబడిన వాడు మన ప్రభు అయిన యేసు. మన ప్రభు అయిన యేసు ఒక్కడే లోకమందు నమ్మబడిన వాడు. ఆదాము చేసిన దోషము ద్వారా లోకమంతటికి సంప్రాప్తమైన పాపమును తీసివేయగలిగిన ఏకైక వ్యక్తి యేసు ఒక్కడే అని లోకమంతటి చేత నమ్మబడి, చక్రవర్తుల చేత, మహాజ్ఞానుల చేత నమ్మబడిన వాడు మన ప్రభు అయిన యేసు. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను, దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. నీ భక్తికి ఆధారము ఈ సత్యం. ఈ సత్యమును గూర్చిన సరైన వెలిగింపు, గ్రహింపు లేకపోతే భక్తి చెయ్యలేవు. నేను చేసే భక్తికి ఆధారమైన వ్యక్తి ఎటువంటి వాడో నీకు అర్థం కాకపోతే నీ భక్తి లూజ్ అయిపోతుంది. ప్రవచనాత్మకమైన దేవుడు పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన ప్రతి దాని యొక్క ముగింపు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రవచనాత్మకమైన దేవుడు. ధర్మశాస్త్రం యొక్క ముగింపు, ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు మన ప్రభు అయిన యేసు. పాత నిబంధన సారా పాత నిబంధన పిండితే వచ్చే పేరు యేసుక్రీస్తు. ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు. ఆయన సాక్ష్యము సత్యము. అందుకే ప్రభు అన్నాడు యోహాను సువార్త, నా సాక్ష్యము సత్యము. నా సాక్ష్యమును నమ్మనటువంటి వాడు దేశ దిమ్మరి అవుతాడు. అంతే. తేజోమయుడై ఆరోహణుడై తేజోమయుడై అంటే మనం అది చూడలేదు కానీ కరుణామయుడు సినిమాలో కంటికి కట్టినట్టుగా నిజంగానే ఆ లాస్ట్ సీన్ ఆఫ్ కరుణామయ పిక్చర్, ఎక్సెప్ట్ ద డాన్స్, మిగిలినటువంటి పోర్షన్ అంతా కూడా అది చూడదగిందే, వినదగిందే. విలేజెస్ లో సువార్తకు వెళ్ళినప్పుడు అవి కొంతవరకు కొన్ని కట్ చేస్తే చూపించదగిన పిక్చరే అది. ఎప్పుడో చూసాం మనం. ఆరోహణుడై తేజోమయుడయ్య. గలిలయ మనుషులారా, ఆ ప్రభు ఏ రీతిగా పరలోకమునకు ఆరోహణమయ్యనో ఆ రీతిగా తిరిగి రాబోతూ ఉన్నాడు. మన ప్రభుని యేసుక్రీస్తు రాకడ దినాల్లో మనం ఉన్నాం.
పునరుద్ధానుడైన వాడే నిన్ను పునరుద్ధానము చెందించగలడు. పునరుద్ధానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆరోహణుడై తేజోమయుడయ్యను. జనములలో రక్షకుడిని ప్రకటించబడెను. లోకమందు నమ్మబడెను. సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. లోకమందు నమ్మబడెను. జనములలో రక్షకుడిని ప్రకటించబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. తేజోమయుడయ్యాడు కాబట్టి ఆయన మనతో ఉండగలడు. అందుకే 22వ వచనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏం చెప్పబడింది? ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు జీవము గల దేవుని సంఘములో ఉన్నానన్న సెన్స్ మనుషులు కోల్పోతున్నారు. మనమున్న సంఘము జీవము గల దేవుని సంఘమని, పరిశుద్ధుడైన దేవుని సంఘమని, బలమైన దేవుని సంఘమని, నిజ దేవుని సంఘమని, రోషము గల దేవుని సంఘమని, భయముతో భక్తితో ప్రవర్తించాలన్న సెన్స్ ఎందుకు మనుషులు కోల్పోతున్నారంటే ఈ సత్యమును గురించిన లోతైన అవగాహన లేదు. ఫేవరిజం ఉంది కానీ ఫెలోషిప్ లేదు దేవునితో. మా దేవుడు, మా ప్రభు, మా రక్షకుడు, మా యేసు రక్షకుడు, యేసయ్య మా దేవుడు. మా దేవుణ్ణి నమ్ముకోండి, మా దేవుణ్ణి నమ్ముకోండి అంటుంటారు కొంతమంది. తెలివి లేకుండా మాట్లాడతారు, జ్ఞానం లేకుండా. మా దేవుని నమ్ముకోండి మీరు. మా దేవుడు కాదు, యేసు ప్రభువును నమ్ముకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకోండి. ఆయన ప్రేమగల దేవుడు, మంచి దేవుడు, ఆయన ప్రాణమిచ్చిన దేవుడు. ప్రపంచంలో ఎక్కడా జవాబు రాని సమస్యలు యేసుక్రీస్తు దగ్గర నెరవేరాయి, వచ్చాయి. యేసు ప్రభువును నమ్ముకోండి. యేసు ప్రభువును మీరు ఎరుగుదురా? ఎరగకపోతే నేను చెబుతాను. నాకున్న చిన్న అనుభవం మీకు ఇష్టమైతే, మీరు వినటానికి ఇష్టపడితే చెప్తాను. సాక్ష్యము చెప్పి యేసు ప్రభువును నమ్ముకోండి అని చెప్పాలి. అట్లయితే మా దేవుని నమ్ముకో, మీకు సమస్య పరిష్కారమే. నో, అవివేకము, ఫులిష్ టాక్. యేసు ప్రభువును నమ్ముకో. దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఏంటా గొప్పతనము? ఆయన ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, అదృశ్యుడు, సకల యుగములలో రాజై ఉన్నవాడు, ఎవరు సమీపించటానికి వీలు లేని మహిమలో ఉన్న ఆయన. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడై సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను. జీసస్ క్రైస్ట్ is the reflection of God. Jesus Christ is the revelation of God. Jesus Christ is the representation of God. Reflection, representation, and revelation of God. This is the uniqueness of Christ. యావత్ ప్రపంచ చరిత్రలో ఆయన ఒక్కడే మానవుని కొరకు శరీరము ధరించుకొని వచ్చినవాడు, రక్త మాంసములలో పాలివాడై పాపపు దాస్యము నుండి, మరణపు దాస్యము నుండి తప్పించటానికి అర్హత, అధికారము సంపాదించిన వాడు ఆయన ఒక్కడే. మృతులలో నుండి లేచుట వలన, ఆయన మృతులలో నుండి లేవకపోతే మన విశ్వాసము వ్యర్థమే. The purpose of birth of Jesus is fulfilled in the resurrection of Jesus. Note the point. The purpose of birth of Jesus is fulfilled in the resurrection of Jesus. Without resurrection, there is no fulfillment for the birth of Christ. Without resurrection, there is no fulfillment of purpose of Jesus, his birth. ఆయన జన్మ యొక్క ఉద్దేశము పునరుద్ధానములోనే నెరవేరింది. అందుకే లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఆయన ఆరోహణుడు కాకపోతే మనం ఎవరి కొరకు ఎదురు చూడాలి? రెండవ రాకడ అనేది ఇంకా ఎక్కడుంది?
మొదటి రాకడలో సశరీరుడుగా ప్రత్యక్షుడై ఆత్మ విషయమైన తీర్పు పొంది నీతిమంతుడని రక్షకుడని ప్రకటించబడి జనములలో నమ్మబడి చనిపోయి తిరిగి లేచిన ఏకైక ద ఓన్లీ పర్సనాలిటీ అండ్ పర్సన్ ఇన్ ద హోల్ వరల్డ్ జీసస్. ఆయన వ్యక్తిత్వము యోహాను సువార్తలో ప్రభు యొక్క వ్యక్తిత్వం మనం బాగా చూస్తాం. ఆ రాంగ్ టీచింగ్స్, కొంత అన్య మతాచారాలున్న కొలసీల పత్రికలో కూడా మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక పర్సనాలిటీ ఆఫ్ జీసస్, అది మనం చదవాలి, అది జీర్ణించుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయంతో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని స్టడీ చేయాలి. మనం పౌలు పత్రికలే చదువుతున్నాం కానీ పర్సనాలిటీ ఆఫ్ జీసస్ ని మనం ధ్యానించడం లేదు. అది ధ్యానిస్తేనే మనకి దేవుడేంటో అర్థమయ్యేది. కనుక మే ద లార్డ్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ యువర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన నీ కోసమే, నీకు రక్త మాంసాలు ఉన్నాయని ఆత్మరూపి అయిన దేవుడు నీ కోసం రక్త మాంసాల్లోకి వచ్చాడు. ఆ త్యాగము మన ఊహకు అందదు, మన జ్ఞానానికి అందదు. మనుష్యుల పోలికగా పుట్టి అది చాలదని దాసుని రూపము ధరించి తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన వ్యక్తిత్వంలో ఉన్న దీనత్వం నీకు అర్థమైతే నువ్వు ఎక్కడైనా తగ్గించుకోవడం సులభం అవుతుంది. ఆయన వ్యక్తిత్వంలో ఉన్న దీనత్వం నీకు అర్థమైతే నువ్వు ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఇంట్లో అయినా తగ్గించుకోవడం నీకు సులభం అవుతుంది. ఇట్టి గొప్ప ప్రభు సంఘములో జనులేలాగు ప్రవర్తించవలెనో అనేది ఈ సత్యమునకు స్తంభము, సంఘమునకు ఆధారమయ్యున్న సత్యమునకు ఆధారమయ్యున్న సంఘము స్థిరపరచబడాలంటే ఈ సత్యం మనకు అర్థం అవ్వాలి. అర్థమయ్యేటట్లుగా మరింత లోతుగా ఈ నిరాక్షేపమైన ఈ దైవభక్తితో కూడిన ఈ మర్మం పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మనకు అర్థమయ్యేటట్టు చేయునుగాక. ఈ ప్రియ ప్రభువుని హృదయములో కలిగి ఉండడమే నిజమైన క్రిస్మస్. ఈ ప్రియ ప్రభు యందు భయభక్తులు కలిగి జీవము గల దేవుడు ఎంత త్యాగం చేశాడో గుర్తించుకొని ఆయన్ని కలిగి ఉండి ఆయన అధికారము క్రింద ఉండడమే ఆనంద రహస్యం, సంతోష రహస్యం. ఆ ప్రభు ఉంటేనే సంతోషం. అట్టి అధికారాన్ని ఆయనకిచ్చి నిజమైన ఆనందాన్ని ఈ దినాల్లో మీరందరూ అనుభవించాలని కోరుతూ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గారు దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వాదించబడ్డాం. మన సహవాసం తరపున అయ్యగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ జామి రవికుమార్ అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వండి ప్లీజ్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అన్న, ఆయన అవైలబుల్ గా లేరు. థ్యాంక్ యూ సిస్టర్ గారు. అలాగే అమ్మా. పాస్టర్ డి విజయ్ చంద్ర అన్నయ్య గారు ప్లీజ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, మహోన్నతమైన ఘనమైన నామానికి ఉదయకాల సమయంలో మరొకసారి స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత రాత్రి అంతే మీ కృపలో క్షేమాన్ని ఇచ్చారు, కాపుదల భద్రతకు ఇచ్చారు. మీకు వందనాలు. మరొక నూతన రోజును మా జీవితాల్లో మీరు అంగీకరించారు, మా కొరకై సిద్ధపరిచారు. ఈ రోజును ప్రభువా మీతో ప్రారంభించుకొని శ్రేష్టమైన దైవ సందేశాన్ని, ఆత్మీయ ఆహారాన్ని ప్రభువా మేము భుజించడానికి మీరు చూపిన కృపాంతటిని బట్టి వందనాలు. దాసుని బలపరిచారు. ఈ లోకానికి శిశుశిష్యుడుగా నరరూపధారిగా రావటంలో గల ప్రాముఖ్యతను, ఉద్దేశాన్ని సుస్పష్టంగా మీరు తెలియజేస్తూ వచ్చారు. తండ్రి, నా కోసం వచ్చారు, మా కోసం వచ్చారు.
తండ్రి సత్యాన్ని ప్రభు మేము అర్థం చేసుకుని ఈ లోకంలో మీ కొరకు జీవించడానికి తండ్రి నాయన మరి ప్రభు సంఘము సత్యానికి స్తంభముగా ఉన్న రీతిగా ప్రభు సత్యమైనటువంటి మీకు మేము స్తంభముగా నిలబడలాగున తండ్రి మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు, యోగ్యతనిచ్చిన దేవుడు, అర్హతనిచ్చిన దేవుడు. అంత మాత్రమే కాదు కానీ మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తున్న దేవుడు కూడా మీరే ప్రభు. అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించే దేవుడు కూడా మీరే. మీకు వందనాలు, స్తోత్రాలు. దయగల తండ్రి, ఎంత గొప్ప కృప అల్పులమైన మాకు మీరు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఎవరెవరి హృదయాలతో ప్రభు ఏ మాటలతో మీరు తాకారో, స్పర్శించారు, ఆ మాటలను స్వీకరించి తండ్రి నాయన మీరు హెచ్చరించినటువంటి విధానంలో ప్రభు సరి చేసుకోవడానికి, సరిదిద్దడానికి కృపను ప్రసాదించారు. దయగల తండ్రి నాయన విన్న వాక్యము మా జీవితాల్లో నీరు కట్టి ఫలించలాగున, నూరంతులుగా ఫలించలాగున దీవించారు. ప్రాముఖ్యంగా వాక్య పరిచయం చేసిన మీ దినదాసును బలపరచండి. మీరు ఇచ్చిన ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి, దైవికమైన జ్ఞానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అనేక చోట్ల అనేకులు ఎదుట మీకు మహిమకరంగా, మీకు ఇష్టమైన పాత్రగా మీరు వాడుకుంటూ ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో తెగల తండ్రి పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో దీవించారు. తండ్రి నేను ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రభు దాసును బలపరిచి ఆసనం ద్వారా ప్రభు మీరే మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వారి వ్యక్తిగత జీవితాన్ని బట్టి, వారి సంఘ పరిచర్యలను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దీవించండి. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ కోర్ కమిటీని బట్టి మీకు వందనాలు. తండ్రి నేను భావిరత్నకరణకు మీరు ఇచ్చినటువంటి ఈ భారాన్ని బట్టి, నడిపింపుని బట్టి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వారి కుటుంబాన్ని పరిచయం దీవించాల్సిందిగా ప్రార్థిస్తాం. ఈ యొక్క తండ్రి ఈరోజు సహవాసంలో 4:30 నుండి ఇప్పటి వరకు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని ఏ పాత్రలో వాడబడ్డారో వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తాం. లీడ్ చేస్తున్న స్వరూప్ కుమార్ బ్రదర్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. జాన్సన్ బ్రదర్ని బట్టి వందనాలు చెల్లిస్తాం. కనపడని పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి నాయన మరి ప్రభా రేపటి దైవవర్తమానం అందించేటువంటి మీ దినదాసులు మీరు బలపరచాల్సిందిగా ప్రార్థిస్తాం. ప్రార్థనా పూర్వక సిద్ధపడి రావడానికి సహాయం దయచేయండి. మేము కూడా ప్రార్థనా పూర్వక సిద్ధపడి వచ్చి మీతో సహవాసం చేసే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. మరి ఈరోజు ప్రభా మరి ఎవరెవరు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారికి మీరు అనుగ్రహించిన నూతన దయా సంవత్సర కిరీటాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వివాహ దినోత్సవం జరుపుకుంటామని బట్టి వందనాలు. మాదిరికరమైన కుటుంబాలు ఉండడానికి సహాయం చేయండి. ఆప్తులను కోల్పోయినవని ప్రార్థిస్తున్నాం. నిజమైన ఆదరణ, సమాధానం కుటుంబాలు దయచేయండి. మెట్టుకు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి పరిచర్యలను బట్టి వందనాలు. తండ్రి నాయన మరి ప్రభా వారి కుటుంబాలను బట్టి స్తోత్రం. విశ్వాసాలను బట్టి ప్రతి ఒక్కరిని బట్టి మేము స్తుతిస్తాం, వందనాలు చెల్లిస్తాం. మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే అట్లా మేము ఉదయకాల సమయంలో మీ పాసలు కలుసుకునే భాగ్యం మాకు దయచేయమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన వాక్యమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకం నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. నేడు మా కోసం మాకు దయచేయండి. ఎలా అపరాధం చేస్తున్నాను క్షమించును ప్రకారం ఆ అపరాధాలను క్షమించు. శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమయు నిరంతరం నీవు ఎన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఈరోజు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొన్న మనలో ప్రతి ఒక్కరికి, మరి విశేషంగా దైవ సందేశం అందించినటువంటి దైవజనునికి,
కోర్ కమిటీ సభ్యులకును సార్వత్రిక సంఘానికి సదాకాలం రాకడ పర్యంతము తోడి నడిపించును కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు మా సహవాసం తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా మనకు వాక్యాన్ని అందించినటువంటి దైవజనులు పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, ఇవన్నీ రికార్డ్ చేయబడతాయండి. మెసేజెస్ అన్ని యూట్యూబ్ లో అవైలబిలిటీలో ఉంటాయండి, గమనించగలరు. యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా కానీ, లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా మనకు ఈ మెసేజెస్ అన్ని కూడా మనకి అందుబాటులో ఉంటాయండి, గమనించగలరు. ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి, గమనించండి. రేపటి దినమున మనకు సిస్టర్ విమలారెడ్డి అమ్మ గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి, గమనించగలరు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.